మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ సాయంత్రం పిల్లలమర్రిలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా 4 ఎకరాల్లో విస్తరించిన ఊడలమర్రితో పాటు మ్యూజియంలో ఉన్న పురాతన శిల్పాలు, నాణేలు, 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ కోసం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రిలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి నారాయణపేట, గద్వాల్కు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వెదురుతో తయారు చేసిన వస్తువులు, పాలమూరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గురుకుల స్టూడెంట్లతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మాట్లాడనున్నారు. సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకోనున్న కంటెస్టెంట్లు తిరిగి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరతారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్పీ జానకి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ సాయంత్రం పిల్లలమర్రిలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా 4 ఎకరాల్లో విస్తరించిన ఊడలమర్రితో పాటు మ్యూజియంలో ఉన్న పురాతన శిల్పాలు, నాణేలు, 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ కోసం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రితో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి నారాయణపేట, గద్వాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వెదురుతో తయారు చేసిన వస్తువులు, పాలమూరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గురుకుల స్టూడెంట్లతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మాట్లాడనున్నారు. సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకోనున్న కంటెస్టెంట్స్ తిరిగి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరతారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్పీ జానకి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ బ్యూటీల టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ప్రపంచ సుందరీమణులు ఎన్ని గంటలకు పాలమూరు రానున్నారు? శ్రవంతి, ఇవాళ సాయంత్రం ఎగ్జాక్ట్ గా 5 o'clock కి వరల్డ్ కాంటెస్ట్ లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో పాల్గొనబోతున్నటువంటి కంటెస్టెంట్స్ అంతా కూడా వామనర్ చేరుకుంటారు, పిల్లలమర్రి చేరుకుంటారు. ఇక్కడ నుంచి మొదటగా వచ్చిన తర్వాత ఇక్కడ వెల్కమ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ నేరుగా మ్యూజియం ఉంటుంది, మ్యూజియం చూస్తారు. మ్యూజియంలో చాలా రకాలైనటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. వాటన్నింటినీ చూసిన తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్ ని దర్శిస్తారు. చాలా ప్రముఖమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత నేరుగా పిల్లలమర్రికి చేరుకుంటారు. పిల్లలమర్రిలో మహావృక్షం, దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మహావృక్షాన్ని సందర్శిస్తారు. ఈ మహావృక్షానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలు అట్లాగే చారిత్రమైన ప్రదేశాలన్నింటినీ కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్ అంతా కూడా చూస్తా ఉన్నారు. సో ఆ కాంటెస్టెంట్స్ అంతా కూడా ఈ ప్రదేశాలన్నింటినీ చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పాలమూరుకు ఉన్నటువంటి వైభవాన్ని, పాలమూరు మహావృక్షానికి ఉన్నటువంటి వైభవాన్ని చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డిఎఫ్ఓ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇందుకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈరోజు మనకు ఈ పాలమూరు పేరు చెప్పగానే గుర్తొచ్చేది మన పిల్లలమర్రి మర్రి చెట్టును మరి మనం ఇక్కడ సందర్శించడానికి మిస్ వరల్డ్ కాంటెస్ట్ అందరూ ఈ రోజు వస్తున్నారు. ఈవినింగ్ 5 to 7 కు ఇక్కడికి వస్తారు ఉండడానికి. సో 5 o'clock వాళ్ళను రిసీవ్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఈ ప్రాముఖ్యత ఉన్నటువంటి, ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పిల్లలమర్రి దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. తర్వాత 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఇదంతా కూడా చూడడానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఈ పిల్లలమర్రిని ఒక టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేసుకొని మనకు హెరిటేజ్ సైట్ కూడా ఇది. సో ఇది దేశవ్యాప్తంగా ఆల్రెడీ దీనికి ఒక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయంగా దీనికి ఒక గుర్తింపు రావడానికి, మరి టూరిజం డెవలప్ అవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని సందర్శించడానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ కలెక్టర్ గారి కోఆర్డినేషన్ లో, మరి అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిపి ఇక్కడ దీన్ని సందర్శనకు అనుకూలంగా తయారు చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకు ముందైతే టెంపుల్ చూస్తారు, అది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాని తర్వాత మ్యూజియం ఒకటి అనుకున్నారు. తర్వాత మన దగ్గరకు వస్తారు. ఇది మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి
ఎలాంటి చర్యలు తీసుకున్నాం మనము, ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇదంతా కూడా మనం వాళ్ళకి క్లియర్ గా తెలియజేస్తాం. అట్లనే ఈ మర్రి చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, మన కల్చర్ లో మర్రి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఇదంతా కూడా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మీ అందరికీ తెలుసు, గత ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇది పబ్లిక్ మనం క్లోజ్ చేసి ఉంచినాము. లాస్ట్ దాదాపుగా 1 ఇయర్ నుంచే 7-8 నెలల నుంచి ఇది ఓపెనింగ్ చేయడం ఉంది గవర్నర్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. పబ్లిక్ అంతకుముందు ఎందువల్లనంటే ఈ చెట్టు అంతా కూడా క్షీణించే దశకు చేరుకుంది రకరకాల కారణాల చేత, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ తిరిగి దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని రీజువనేషన్ అనేటువంటి పునరుజ్జింపజేయడం అట్లాంటి కార్యక్రమం చేసి ట్రీట్మెంట్ చేసి దీన్ని అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తే దీనికి మంచి బ్రాంచెస్, కొమ్మలు, కొత్త చిగుర్లు, పళ్ళు అన్ని కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది తిరిగి రీజువినేషన్ జరిగింది. దీని ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని దీన్ని తీసుకొచ్చాం కాబట్టి తిరిగి పబ్లిక్ కూడా విజిటింగ్ కు ఓపెన్ చేశాము. కానీ ఇంత ముందు లాగా పబ్లిక్ దానిపైన ఎక్కి ఆడుకోవడం, టచ్ చేయడం ఇట్లాంటిదన్నీ దానివల్ల కొంత ట్రీకి నష్టం జరిగింది. కాబట్టి కంట్రోల్డ్ దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ట్రీని కూడా ఎక్కడ ముట్టుకోకుండా దాన్ని కన్జర్వ్ చేసి ప్రొటెక్షన్ చేసుకుంటూ పబ్లిక్ కూడా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లేస్ కి ఇంపార్టెన్స్ చారిత్రాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గుర్తింపు అయితే ఉంది. కానీ ఆ ప్రాచుర్యంలోకి తీసుకోవడానికి మాత్రం చాలా ప్రజలకు వెళ్ళలేకపోయింది. సో ఇట్లాంటి ఈవెంట్ ఎట్లాంటి యూస్ఫుల్ అవుతుంది? తప్పకుండా ఇది మనకు అంతర్జాతీయంగా, ఎందుకంటే మిస్ వరల్డ్ కాంటెస్ట్ అనేది అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటిది. వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో దీని ప్రాముఖ్యత పెరిగిపోతుంది. అందరూ చూస్తారు, సోషల్ మీడియా ఉంది, తర్వాత న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, వీటి ద్వారా దీనికి గుర్తింపు, దీని ఇంటర్నేషనల్ మీడియా ఇదంతా కూడా గుర్తింపు డెఫినెట్ గా వస్తుంది. సో దీంట్లో కూడా మనం చెట్ల యొక్క ఇంపార్టెన్స్, గ్లోబుకు ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి కూడా వాళ్ళతో ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్లాంటేషన్ ద్వారా కూడా మనము సేవ్ ద ట్రీస్, సేవ్ ద గ్లోబ్ అనేటువంటి నినాదాన్ని కూడా ప్రపంచానికి వీళ్ళ ద్వారా తెలియజేస్తే, సో మనకు ప్రపంచంలో అందరూ కూడా ఈ చెట్ల యొక్క ఇంపార్టెన్స్ ను దీని ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంత ఇక్కడ హైటీ ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాంబూ ఆర్టికల్స్ ను కూడా మేము కొంతమందిని పిలిచాము, ఈ మేదర సంఘం వాళ్ళు. సో ఈ బ్యాంబూ ఆర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తాము. ఇట్లనే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఏరియాలో ఉన్న శారీస్, మనకు గద్వాల్ కానీ, నారాయణపేట కానీ, ఈ శారీస్ అన్నిటిని కూడా ప్రదర్శనకు మనం ఒక ప్లేస్ లో పెడతాము. ఈవినింగ్ అట్రాక్షన్ ఏ విధంగా పోతుంది? లైటింగ్ సంబంధించి కానీ, మ్యూజిక్ సంబంధించి కానీ? ఇదంతా కూడా మరి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చారు. వాళ్ళంతా కూడా మీరు చూస్తున్నారు కదా, అంతా చెట్టుకు కానీ ఈ చుట్టుపక్కల కానీ మంచి డెకరేషన్ చేశారు. లైటింగ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసుకుంటున్నారు. అదంతా కూడా అట్రాక్టివ్ గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో మొత్తానికి ఈ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తున్నాం. ఇక్కడనే వాళ్ళు హైటీలో పాల్గొంటారు, తర్వాత ఫోటో సెషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేటందుకు మహిళలంతా కూడా అందమైన రంగవల్లు ఎత్తు వాళ్ళందరినీ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వెల్కమ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి పిల్లమరి ప్రాంగణం అంతా కూడా దాదాపు 2 గంటల సేపు 22 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ అంతా ఉండబోతున్నారు. కాబట్టి చాలా ట్రెడిషనల్ గా, సంప్రదాయబద్ధంగా ఈ ప్రముఖమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు విజిట్ చేయడానికి, టూర్ ని సక్సెస్ చేయడానికి అధికారులంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఓ2 స్టూడియో.